ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, న్యాయాధిపతుల చరిత్రను మనం మాట్లాడుకుంటున్నాం. ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో మోయాబు మైదానము వరకు నడిపింపబడిన వారుగా, ఆ మోయాబు మైదానములో ఉన్న నెబో పర్వతంపై మోషే మరణించిన అనంతరం అక్కడ నుంచి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు యొర్దాను దాటడం, యెరికోను గోడలను పడగొట్టడం, కనానులో ఉన్నటువంటి ఆయా జాతుల వారితో వారు ఫైట్ చేసి ఆ కనాను భూభాగాన్ని అంతటిని కూడా వారు ఆక్రమించుకొని అక్కడ వారు స్థిరపడటం జరిగింది. కానీ వారందరినీ కూడా నిర్మూలించవలసిన ఇశ్రాయేలీలు కొందరిని ఉంచారు. తత్ఫలితంగా వారి వలన అనేకమైనటువంటి శ్రమలకు, బాధలకు వారు లోను కావలసి వచ్చింది. అంతేకాక అన్యుల మధ్య నివాసం ఉంటున్న ఇశ్రాయేలీలు అన్యులతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని, అన్యుల అలవాట్లు వీరు అలవాటు చేసుకొని వారి ఆచారాలను దేవునికి విరోధులుగా మారిన పరిస్థితి. ఒకానొక సమయంలో కంప్లీట్గా యెహోవా వారి కొరకు చేసిన కార్యములను ఎరుగని ఒక తరమే పుట్టినట్టుగా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆ సమయంలో దేవుడు వారిని శిక్షించటానికి చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగానికి తిరిగి దేవుడు వారిని అప్పగించే క్రమంలో అనేక మందిని వారి మీదికి పురికొల్పి వారిని వారు గెలిచి వారికి బానిసలుగా మారటం, అలా బానిసలుగా బ్రతుకుతున్న కాలంలో చేసినటువంటి తప్పును, పొరపాటును వారు గ్రహించి తిరిగి వారు పశ్చాత్తాపంతో దేవుడి వైపుకు తిరిగిన వేళ మరలా వారిలో నుంచి ఒక నాయకుడిని, ఒక న్యాయాధిపతిని లేపి వారితో దేవుడు యుద్ధం చేయించి వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించి వారిని స్వతంత్రులుగా చేయటం. మరలా కొద్ది కాలంలో మరలా అన్నీ మర్చిపోయి మరల ఎప్పట్లాగానే మరలా అన్యుల ఆచారాలు, భయంకరమైనటువంటి మూర్ఖత్వం, భయంకరమైన దైవ విరోధమైన పాపపు కార్యక్రమాలలో మునిగిపోయినప్పుడు మరలా దేవుడు వారిని శిక్షించడానికి మరలా మరొకరికి అప్పగించటం, ఇదంతా న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపించేటువంటి గాథా చరిత్ర అని చెప్పుకుంటున్నాం. ఈ భాగంలోనే ఒకానొక రోజు ఒత్నీయేలు వచ్చాడు న్యాయాధిపతిగా. అతని తర్వాత ఏహూదు వచ్చాడు. ఆ తర్వాత షమ్గరును మనం చూసాం. ఆ తర్వాత దెబోరాను చూసాం. ఆ తర్వాత గిద్యోనును చూసాం. ఆ తర్వాత అతని కుమారుడు అబీమెలెకు. ఈ అబీమెలెకు యొక్క క్రూరత్వం, కఠినత్వం, రాక్షసత్వం గత వారం మనం మాట్లాడుకున్నాం. రాజ్య అధికారము కొరకు లేదా అధికారము కొరకు, పదవి కొరకు వాడు సృష్టించినటువంటి మారణకాండ, అబీమెలెకు చేసిన హత్యలు చేసి జరిగించాడు. తన తండ్రి పిల్లలే కదా, 70 మందిని నిర్దాక్షిణ్యంగా అతి క్రూరముగా ఒకే బండపై వారిని చంపి వారి శవాల మీద ఇతడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అని చెప్పాలి. అంతే కదా. అది వాడికి వారసత్వంగా వచ్చింది కాదు, ప్రజలు ఇచ్చింది కాదు, దేవుడిచ్చింది కూడా కాదు. దేవుడిచ్చింది కాదండి.
అలా ప్రజలందరూ కోరిక మేరకు వచ్చింది కాదండి. అలా అని న్యాయంగా వాడికి దక్కవలసిన అధికారం కూడా కాదది. కేవలం అధికార దాహము, అధికార కాంక్ష వాడిని ఒక హంతకుడుగా, ఒక మర్డరర్గా వాడిని మార్చేసింది. కానీ వాడు ఏది చేశాడో అది వాడి నెత్తి మీదికి వస్తుందని దేవుడు చెప్పేశాడు. బైబిల్లో ఎప్పుడో మనకు తెలిసిన మాటలు. వాడు తవ్వుకున్న గోతులో వాడు పడతాడు, నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది, నువ్వు చేసుకుంది నీ తల మీదికి, నీ నెత్తి మీదికి వస్తుంది అన్నాడు. ఈ మాటలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నిజంగా ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుంటే పొరుగువాడికి హాని చేయాలి, కీడు చేయాలన్న ఆలోచన కూడా మన మనసులో రాదు. ఇక ఆలోచనే రానప్పుడు, ఆలోచించడానికే భయపడితే ఇక ఎదుటివారికి, పొరుగువారికి మనం కీడు ఎలా చేయగలం చెప్పండి మీరు? ఇన్ని చరిత్రలు మనం వింటూ, ఇన్ని చరిత్రలు మనం చదువుకుంటూ, ఇవన్నీ వాస్తవాలని కూడా మనం గ్రహించిన తర్వాత మరలా అబీమెలెకులాగా అడ్డదారిన మన అవసరాలు తీర్చుకోవటం కోసం మన అక్రమాలకు ఎలా మనం అలవాటు పడతాం? వెళుతున్నాము అని అంటేనే ఇక మన ముగింపు కూడా అబీమెలెకు ముగింపులాగానే ఉంటుందని వెళ్ళిపోవాలి. అబీమెలెకుది వాడు అధికారిగా ఉన్నాడు. ఎంతో కాలము కాదు, కేవలం కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత ఒక స్త్రీ చేతిలో కదా చంపబడ్డాడు. ఒక స్త్రీ చేతిలో చంపబడ్డాడు, చంపబడ్డాడు అని మనం మాట్లాడుకున్నాం. ఒక స్త్రీ చేతిలో నేను చనిపోతున్నాను అనేటువంటి అవమానం, నేను దాన్ని భరించలేను, తట్టుకోలేను, నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ చెప్పుకుంటారు అని పొరుగున ఉన్న వాడిని పిలిచి, తనతో పాటు ఉన్న వాడిని పిలిచి వాడిని చంపమని బ్రతిమలాడుకున్నాడు అని కూడా మనం మాట్లాడుకున్నాం. అది వాడి ముగింపు, అది వాడి జీవితం. అబీమెలెకుది ఏం చేశాడు అనంటే ఏం చేసిందేమీ లేదు. అయ్యగారు చేసింది ఏముంది చెప్పండి? చెప్పుకోవడానికి ఏముందంటే ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏముందంటే హత్యలు ఉన్నాయి, చెప్పుకోవడానికి ఏముందంటే అక్రమాలు ఉన్నాయి, చెప్పుకోవడానికి ఏమున్నాయి నేరాలు ఉన్నాయి. ఇది నేర చరిత్ర కలిగిన వాడు ఎవరు? ఈ అబీమెలెకు. అయిపోయింది, వీడి జీవితం కూడా ముగిసిపోయింది, క్లోజ్ అయిపోయింది. మరి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏం జరిగింది ఇశ్రాయేళ్ల మధ్య? ఆ తర్వాత ఎవరు వచ్చారు అధికారంలోకి న్యాయాధిపతిగా? ఆ వచ్చిన ఆయన ఏం చేశాడు, ఎంతకాలం ఉన్నాడు, అది ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనం మాట్లాడుకుంటున్నాం. ఆఫ్టర్ అబీమెలెక్ రూలింగ్, లేదా అబీమెలెకు పాలన తర్వాత ఏం జరిగింది అనేది మనకు కావాలి ఇప్పుడు. దీని కొరకు మనం న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వెళ్ళాలి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును, చూడండి అయ్యగారి గురించి మళ్ళీ వంశం ఎక్కడిని చెప్పుకొస్తున్నాడు చూడండి. దోదో మనుమడును పువ్వా కుమారుడైన, తాత పేరు చెప్పాడు, తండ్రి పేరు చెప్తున్నాడు. దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోల న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. ఓకే, న్యాయాధిపతిగా నియమించబడ్డాడు, అంతవరకు బాగుంది. నియమించబడ్డాడు, అంతవరకు బాగుంది. న్యాయాధిపతిగా నియమించబడిన తోల ఏం చేశాడు ఇశ్రాయేలీలకు? ఒక న్యాయాధిపతి ఆ స్థానం ఏదైతే ఉందో అది చాలా గౌరవప్రదమైనటువంటి స్థానం కదా, అది గౌరవప్రదమైనటువంటి ఒక బాధ్యత కదా. అంత గొప్పదైన ఈ బాధ్యతను, అంత గౌరవప్రదమైనటువంటి ఆ స్థానంలో తోలాగా నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ నిన్ను కూర్చోబెడితే నువ్వు ఏం చేసావు ప్రజలకు, ఏం చేయగలిగావు ప్రజలకు? అది మనం చూద్దాం ఇప్పుడు. ఏం చేయగలిగాడో, ఏం చేశాడో చదువుకుందాం ఇప్పుడు. పువ్వా కుమారుడునైన తోల న్యాయాధిపతిగా నియమించబడాను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించిన వాడు. నెక్స్ట్, అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. ఏంటి అయిపోయింది? అప్పుడే అయిపోయిందండి. ఏం లేదా ఇతని గురించి? ఏమో మరి దేవుడు ఏం రాయించలేదు ఇతని కోసం. ఎవరి కోసం? తోల.
ఎవరట అతను? పువ్వా కొడుకట, దోదో మనవడట. చెప్పుకోవడానికి వంశం బాగానే ఉంది, కానీ చేసింది ఏమీ లేనట్టు కనబడుతుంది ఇక్కడ. అంతే కదా? చెప్పుకోవడానికి దోదో మనవడును, పువ్వా కుమారుడును ఏమండి తోలాగా మనకి ఇక్కడ కనబడుతుంటే 23 సంవత్సరాలు. ఏమండి చిన్న కాలం కాదు కదండి. 23 years అంటే చాలా పెద్ద కాలం, చాలా టైం ఇది. 23 yearsలో చేయాలి అని అనుకుంటే చాలా చేయాలి ప్రజల కోసం. కానీ ఇతను చేసిందంటూ మనకి ఏమీ కనిపించడం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇతను ఏం చేశాడు? దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని, దేవుడు తనకిచ్చిన సమయాన్ని చేజార్చుకున్నాడా? దేవుడు తనకిచ్చిన సమయాన్ని పాడు చేసుకున్నాడంటే ముమ్మాటికి దేవుడు తనకిచ్చిన సమయాన్ని వృధా చేసుకున్నాడేమో అనిపిస్తుంది. అంతే కదా, మరి చెయ్యాలి కదండి, ఏదో ఒకటి చేయాలి కదా. దేవుడు నీకు ఎంతకాలం ఇచ్చాడు? 60 ఏళ్ళు ఇచ్చాడు. ఏం చేశావంటే ఏమీ లేదు. నీకెంత ఇచ్చాడు? 50 సంవత్సరాలు. ఏం చేశావంటే చెప్పుకోవడానికి ఏమున్నాయి? ఏమీ లేదు. యేసుప్రభుల వారు ఒక చక్కటి ఉపమానం చెప్తాడు కదా. ఏమండి ఒక వ్యక్తి దూరదేశానికి వెళ్ళిపోతూ పిలిచి ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడట. ఎక్కడ? మత్తయి సువార్తలో, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. పరలోక రాజ్యం చెప్తున్నాడండి. పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుందని అన్నాడంటే, ఒక యజమాని తాను దేశాంతరముగా అతను వేరే దేశానికి వెళ్ళిపోతూ తన యొద్ద ఉన్న దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఉంటుంది. అలా తన ఆస్తిని తన యొద్ద ఉన్న దాసులకు ఎలా అప్పగించాడు అట? అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే అతడు దేశాంతరము పోయెను అన్నాడు. బాగుంది. మనకు తెలిసినటువంటి ఉపమానం ఇది, మనకు తెలిసినటువంటి సంగతే ఇది. యజమాని దేవుడు కదండి. ఆయన ఒక్కో మనిషికి ఒక్కొక్క విధమైనటువంటి ఆయుష్ కాలాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక్కో తలాంత్ ఇచ్చాడు. ఇక్కడ న్యాయాధిపతిగా ఉన్నటువంటి తొలకు 23 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి మొదటి వాడికి ఎంత ఇచ్చాడట? 5 ఇచ్చాడు. తర్వాత రెండో వాడికి 2 ఇచ్చాడు. తర్వాత మూడో వాడికి 1 ఇచ్చాడు. మరలా కొద్ది రోజుల తర్వాత మరలా వచ్చేసాడు. యజమాని వచ్చాడు. వచ్చి 3 పిలిచాడు. 3 వచ్చేసారు. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు మొదటివాడిని పిలిచి, నీకెన్నిచ్చి వెళ్ళాను అన్నాడు. నీకెన్నిచ్చి వెళ్ళాను రా అన్నాడు. నాకు 5 ఇచ్చావు ప్రభువా అన్నాడు. అప్పుడు ఏం చేశావు 5తో? మీరు ఇచ్చిన 5తో నేను వ్యాపారం చేశాను, చేసి మరొక 5 నేను సంపాదించాను అన్నాడు. 5తో మరో 5 సంపాదించాను. వెరీ గుడ్. అప్పుడు ఆయన ఏమన్నాడు? యజమాని, భలా మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అంటే 5కి 5 సంపాదించాడు. అంటే కష్టపడ్డా? చిన్న విషయం కాదు కదండి. ఎలా సంపాదించడం అనంటే మామూలు కూర్చుంటూ వస్తుందా చెప్పండి? లేదు కదా. చాలా కష్టపడాలి. నిద్ర ఉండదు, ఆహారం ఉండదు సమయానికి, కంటి నిండా. ఎండకు వెళ్ళాలి, వర్షానికి తడిసిపోవాలి, చలికి వణికిపోవాలి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అన్నీ భరించుకోవాలి. అంతేకాని ఏదో చాలా తేలికగా సంపాదించుకోవచ్చు. అసలు తేలికగా సంపాదించుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి చెప్పండి? ఏ మార్గము లేదు. నువ్వు చాలా కష్టపడితే తప్ప నువ్వు సంపాదించుకోలేవు. ఇక్కడ 5తో మరో 5 సంపాదించి పెట్టాడు అని అంటే అతను చాలా కష్టపడ్డాడు. అందుకే అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నువ్వు ఈ కొంచెములు నమ్మకంగా ఉన్నావు,
అందుకే నిన్ను అనేకమైనటువంటి పట్టణముల మీద కూడా నిన్ను నియమించెదను అన్నాడు. బాగుంది, వీడిని ప్రక్కన పెట్టేశాడు. ఇప్పుడు రెండో వాడు వచ్చాడు. నీకెన్ని ఇచ్చాను రా అన్నాడు. నాకు 2 ఇచ్చావయ్యా అన్నాడు. మరి నువ్వేం చేసావు అన్నాడు. మీరు నాకు ఇచ్చిన ఈ 2 నేనేం చేశాను అంటే నా సామర్థ్యం కొలది నేను కూడా వ్యాపారం చేశాను, ఈ 2 మరొక 2 సంపాదించేశాను అన్నాడు. ఓ భలా, నువ్వు కూడా చాలా కష్టపడ్డావు, నువ్వు కూడా చాలా శ్రమించావు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని అతన్ని కూడా అన్నాడండి. ఇప్పుడు నెక్స్ట్ మూడో వాడు వచ్చాడు, ఆఖరి వాడు. వాడు రాగానే నీకెన్ని ఇచ్చాను అన్నాడు. వెళుతూ నీకెన్ని ఇచ్చాను రా అన్నాడు. నాకు 1 ఇచ్చావు అన్నాడు. మరి ఏం చేశావు, నువ్వెన్ని సంపాదించావు అని అంటే నేను ఆ 1 కూడా తీసుకుని వెళ్ళి భూమిలో పాతి పెట్టేశాను అన్నాడు. ఏంటి, పాతి పెట్టడానికా నీకు ఇచ్చింది? పాతి పెట్టడానిక? అది భూమిలో పాతీసి నువ్వేం చేసావు, పడుకుని పోయావు అనమాట. అంతే కదా, ఏ కష్టమో పని లేదు, ఏమీ సంపాదించలేదు. ఎందుకంటే సంపాదించాలంటే కష్టపడాలి, సంపాదించాలంటే శ్రమ పడాలి, చెప్పుకున్నాం కదా. వీడేం చేశాడు, ఆ 1 తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఎందుకైనా మంచిది తీసుకెళ్ళి మళ్ళీ ఆ 1 ఆయనకు అప్పచెప్తే ఏ గొడవ ఉండదు అని చక్కగా పడుకున్నాడు. అప్పుడేమన్నాడు యజమాని, సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. అంటే ఏముందండి వీడి దగ్గర చెప్పుకోవడానికి, వీడికి చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. సేమ్ అక్కడ తోలా గురించి కూడా ఏం చెప్పుకుందాం చెప్పండి. ఇప్పుడు మనం తోలా గురించి, న్యాయాధిపతి కదా తోలా, ఏం చెప్పుకుందాం? దేవుడే ఏం చెప్పలేదు, మనం ఏం చెప్పుకుంటాం? దేవుడే ఏం రాయించలేదు ఆడి కోసం. దేవుడే ఏమి రాయించినప్పుడు, దేవుడే ఏమి చెప్పనప్పుడు మనమే చెప్పుకుంటాం. కానీ టైం మాత్రం ఎంత తినేశాడు? కొంతమంది మాట్లాడతారండి, 1.5 గంట మాట్లాడతారు, ఏం చెప్పారంటే ఏం ఉండదు. అప్పుడు మనం అంటాం తినేశాడండి బాబు 1 గంట సేపు అంటాం. ఏం తిన్నాడు? టైం. టైం టైం కిల్ చేయటం, టైం తినేయటం. అంటే 23 సంవత్సరాలంటే అది చిన్న మాట అండి? 23 సంవత్సరాలు అంటే చిన్న విషయం అది? ఎన్ని చేయొచ్చండి దేవుని కోసం, ప్రజల కోసం ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు 23 ఇయర్స్లో. కానీ తోల ఏమి అంటే ఏమీ చేయలేదట. 23 సంవత్సరాల అధికారంలో మాత్రం ఉన్నాడు న్యాయాధిపతిగా, ఆఖరికి చచ్చాడు, సమాధి చేయబడ్డాడట. ఇదే జననం మరణం. ఈ జనన మరణాల మధ్య ఏం చేశారంటే ఏమీ లేదు రాసుకోవడానికి, ఏమీ లేదు. కానీ భక్తుల గురించి మాట్లాడినప్పుడు అపోస్తల కార్యములలో మనం చదువుకుంటాం కదా, ఇక్కడ 2వ అధ్యాయము దావీదు గురించి మాట్లాడినప్పుడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఏమండి సేవ చేసి నిద్రించెను అని చదువుకుంటాం. ఎక్కడ? 13వ అధ్యాయం అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. బాగుందండి ఇతని కోసం. ఎవరి కోసం? దావీదు కోసం. మరి దావీదు కోసం దేవుడు మాట్లాడిన మాట, దావీదు జననానికి మరణానికి తనకి ఇవ్వబడినటువంటి మధ్య ఆయుష్కాలం ఏదైతే ఉందో, ఈ ఆయుష్కాలం అంతట్లో నా కొడుకు ఏం చేశాడు అనంటే తన తరములో ఉన్న వారికి ఏం చేశాడు? సేవ చేసి చచ్చాడు, సేవ చేసి చనిపోయాడు, సేవ చేసి సమాధి చేయబడ్డాడు అని అతని కోసం చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. మరి తోల కోసం ఏం చెప్పాలి? ఏం చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడండి? 23 సంవత్సరాలు అయితే న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆ తర్వాత చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఏమీ లేదు. ఇప్పుడు నీ గురించి అయినా నా గురించి అయినా రేపు మన గురించి కూడా దేవుడు ఏం చెప్తాడంటారు? ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. ఒకవేళ ఇది మనకు ఆఖరి రోజు అని అనుకుందాం, కాసేపు ఇది మనకు చివరి రాత్రి అని మనం అనుకుంటే, రేపు దేవుడు మన కోసం మాట్లాడితే ఏం మాట్లాడాలి? పోనీ దేవుడి కోసం పక్కన పెట్టండి, రేపు మనం చనిపోగానే కూర్చుంటారు కదా, వచ్చిన వాళ్ళంతా కూర్చొని మరి ఎప్పుడు ఏర్పాటు చేసుకుందాం దినమని కూర్చుంటారు కదా. ఏ రోజు పెట్టుకుందాం అండి కూడిక అంటారు. ఏ కూడిక? జ్ఞాపకార్థ కూడిక. పోనీ 5వ రోజో 10వ రోజో 9వ రోజో కూడుకుంటారు. ఏం చెప్పుకుంటారు ఆ రోజు మన కోసం? ఏముంది చెప్పుకోవడానికి? మనం
భార్య పిల్లలను చక్కగా అంటే అందరూ చూస్తారు భార్య పిల్లల్ని, అందులో ఏముంది చెప్పుకోవటం కదండి. తన కుటుంబాన్ని చక్కగా చూసుకున్నాడు, కుటుంబాన్ని అందరూ బాగానే చూసుకుంటారు. భూమి మీద అందరూ కూడా కుటుంబాన్ని చూసుకున్న వాళ్ళే, భార్య పిల్లలను చూసుకున్న వాళ్ళే, ఇల్లు కట్టిన వాళ్ళే, బంగారం కొన్న వాళ్ళే, భూములు కొన్న వాళ్ళే, అన్నీ ఉన్నాయి. అదేమి చెప్పుకోవడానికి కుదరదు కదా. అది అన్నారు తన భార్యని అయితే చాలా ప్రేమించాడని అనుకో, అంటే మేము ద్వేషిస్తున్నావా అని అనుకుంటే అక్కడ కూర్చున్న వాళ్ళు, కుడిగలు కూర్చున్న వాళ్ళు ఆయనైనా భార్యనే మాకు తెలియదా, మేము చూసుకోలేదా, ఏమండి ఇల్లు కట్టాడని అంటే ఆయనే కట్టాడా, మేము కట్టలేదా ఇల్లు, కూర్చున్న వాళ్ళు అనుకుంటారు కదా. అందులో ఏముంది, వింత ఏముంది, అందులో గొప్పతనం ఏముంది చెప్పండి. మరి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని కొరకు ఏం చేశావో చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ దొరకట్లే చెప్పడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళకే మనం వెళ్ళిపోతే చెప్పడానికి ఏమీ లేనప్పుడు దేవుడు ఏం చెప్తాడో మన కోసం. అలానే ఉందండి తోలా చరిత్ర కూడా కదా. మరలా ఎంతకాలం ఇచ్చాడు? 23 అతని ఆయుష్కాలం కాదు అది, అదే అతని ఆయుష్కాలం కాదు 23 సంవత్సరాలు. అతను న్యాయాధిపతిగా పనిచేసిన కాలం. కొంతమందికి పదవులు ఇస్తారు, కొంతమంది బాధ్యతలు ఇస్తారు, కానీ ఆ పదవి లేదా ఆ బాధ్యతలో వాళ్ళు ఉన్నంత అప్పుడప్పుడు చూడండి, ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఎంపీల విషయంలో కావచ్చు, ఏమంటే 5 ఏళ్ల పాటు అవకాశం ఇస్తారు, ఓటేసి వీళ్ళకి అధికారంలో తీసుకొస్తారు. ముందున్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు, మనకి ఏమీ చేయలేదు, ముందున్న ఎంపీ మనకి ఏం చేయలేదు, ఈయన మాత్రం ఇప్పుడు ఎరగదీస్తాడు అని ఏం చేసామంటే ఓట్లు వేసేస్తారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచించుకుంటాం, ముందోడు ఏం చేయలేదు అనుకున్నాం, వీడికి వేసాం, వీడు మాత్రం 5 ఏళ్ళు ఏం చేశాడు, ఈయన కూడా మార్చేది మరొకటికి వేసేద్దాం. జనరల్గా అనుకుంటారు చెప్పండి. అంటే 5 సంవత్సరాలు మనం ఇచ్చాము ఇతనికి అవకాశం. అయ్యా ఇగో మా పైన మీరు అధికారిగా ఉండండి, ఇగో ఈ 5 ఏళ్ళు రాబోయే 5 సంవత్సరాలు మీరే మాకు పెద్దగా ఉండండి మా నియోజకవర్గానికి అని అతనికి మనం ఓట్లు వేసి మనమే అతన్ని మన పైన ఉన్నటువంటి అధికారిగా నియమించుకున్నాం. మన పైన మనం అధికారిగా మనమే నియమించుకున్నప్పుడు, ఒక న్యాయాధిపతిగా మనమే అనుకుందాం, మనమే ఒక న్యాయాధిపతిగా అతన్ని మనం నియమించుకున్నప్పుడు మన నియోజకవర్గానికి 5 ఏళ్ల వరకు కూడా అతను ఏమి చేయక, పట్టించుకొనక, ప్రజల దగ్గర రాక, కష్ట సుఖాలు తెలుసుకోక, సమస్యలు పరిష్కరించకుండా ఉంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? అనవసరంగా ఇతనికి 5 సంవత్సరాల పాటు ఇతనికి మనం అవకాశం ఇచ్చామండి అని మనం ఫీల్ అవుతామా? ఖచ్చితంగా అవుతాం. మరి దేవుడు ఇతనికి ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు? 23 సంవత్సరాల అధికారం ఇచ్చాడు తోలాకు. ఇస్తే ఏం చేశాడంటే అసలు ఏమీ లేదు అక్కడ. తాత పేరు చెప్పాడు, తండ్రి పేరు చెప్పాడు, ఆయన పేరు చెప్పాడు, గొప్పగా జడ్చాడు, సమాధి చేయబడ్డాడు, అంతే. ఇంతకు మించి ఏమీ లేదు. బ్లాంక్, ఖాళీ. రేపు ఈ తోల జీవితం మనకేం చెప్తుందని అంటారా? నీ గురించి కూడా ఒకవేళ బ్లాంక్గా ఉందేమో ఒకసారి చూడు. నువ్వు క్రైస్తవంలోకి వచ్చావు, నువ్వు రాజువయ్యావు, అంతేనా? క్రైస్తవంలోకి రావటం అంటే మనమేమయ్యా న్యాయాధిపతులం కాదు, మనం రాజులం. మీరు చీకటిలో ఉండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము పిలిచిన వానికి గుణాశయం చెప్తున్నప్పుడు, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అన్నాడు. అంటే ఎవరమట మనం? రాజులం అట. ఏం చేసావయ్యా మరి నీ నియోజకవర్గానికి ఏం చేసావు చెప్పు? నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నువ్వు రాజు కదా, ఏం చేసావు? అంతేనా? కొత్తగూడెంలో మీరు రాజులు, పాలవంచలో రాజులు ఉన్నారు, ఇక్కడ మనుగుల్లో రాజులు ఉన్నారు, భద్రాచలంలో మీరు రాజులు, ఖమ్మం నుంచి వచ్చారు, ఖమ్మంలో మీరే రాజులు, అంతే కదా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు రాజువే. మరి రాజువై ఉండి ఏం చేసావు? ఏమీ లేదు చెప్పుకోవడానికి. అంటే సేమ్ తోలానే, అంతే కదా. మరి తోలా కూడా 23 ఏళ్ళు అయింది, ఏమీ చేయలేదు ఆయన కూడా. నువ్వు కూడా బాగా తీసిపోయి రాజు అయిపోయి నువ్వు కూడా అంత ప్రమాణం చేసావా? ఆ రోజు ప్రమాణం చేసావా? ఈ రోజు నుంచి కష్టం అందులో, బాధ ఎందులో, సమస్యల్లో కూడా నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను, నేను యేసు ప్రభువుతోనే ఉంటాను, ఇక ఈ రోజు నుంచి అన్నీ మానేసుకుంటాను, నేనేంటో చూపిస్తాను అందరికీ అని ప్రమాణం చేసే. బాప్తిస్మానికి ముందు చేసిన ప్రమాణం అండి. అంటే రాజు అవడానికి ముందు ఏం చేయాలి? ప్రమాణం చేయాలి కదా. గవర్నర్ ప్రమాణం చేపిస్తాడా ముఖ్యమంత్రితో? అక్కడైతే రాష్ట్రపతి చేయిస్తాడు ప్రధానమంత్రితో ప్రమాణం. ఇక్కడ దైవజనుడు చేయించాడు కదా నీతో బాప్తిస్మం ఇచ్చే ముందు. అమ్మా బాప్తిస్మం ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా? అయ్యారు ఎవరి బలంతో లేదండి, నా ఇష్టపూర్తిగానే తీసుకుంటున్నానండి. బాప్తిస్మం తీసుకున్న కష్టాలు శ్రమలు ఏది వచ్చినా పర్వాలేదండి, ప్రాణాన్ని ఇస్తాను దేవుడి కోసం అన్నావు కదా, మాట ఇచ్చావు కదా ఆ రోజు. అంటే ప్రమాణం కదా అది, ప్రమాణ స్వీకారం కాదు అది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు చేసిన ప్రమాణ స్వీకారోత్సవం చేసావు. రాజుగా నేను ఈ రోజు నుంచి నేను ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహంలో చేరిపోయి నా నియోజకవర్గంలో, నా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎలాంటి సేవ చేసి చూపిస్తానో చూడని నువ్వు ఆ రోజు మునిగిపోయావు లోపల.
ఏమనుకున్నారు మరి క్రైస్తవ్యంలోకి రావటం అని అంటే? అయితే నువ్వేం చేసావు, మనం ఏం చేసావు మన చుట్టూ ఉన్న వాళ్ళకు? దావీదు రాజయ్యాడు, నిజంగానే దావీదు గురించి గొప్పగా చెప్పాడు. ఆయన తన తరము వారికి సేవ చేసి బాగుంది. ఎవరి కోసం చెప్పినా బాగానే ఉంటుంది, కానీ నీ గురించి నా గురించి చెప్పుకోవడానికి ఏముంది? అది తోలా నిన్ను ప్రశ్నిస్తాడు. అరే నా జీవితం ఇలా అయిపోయిందిరా, నా గురించి చెప్పారు కదా, నీకు చెప్పిన తర్వాత నీకు బుద్ధి రాలేదు అన్నాడు. రేపు ఆయన అంటాడు. అందుకే దేవుడు చెప్పి రాయించాడు ఆయన గురించి. అంటే తోల ఊరకనే ఎలా అంటే ఏమీ చేయలేదు, చెప్పుకోవడానికి కూడా ఆయన గురించి ఏమీ లేదు. 23 సంవత్సరాలు వృధా అయిపోయాయండి. 23 years వేస్ట్ అయిపోయాయి. అప్పుడప్పుడు వీనికి అధికారం ఇచ్చి తప్పు చేసామండి అని అప్పుడప్పుడు మనం ఫీల్ అవుతుంటాం. ఎందుకు? ఏం సుఖం ఆయనకు బాధ్యత ఇచ్చి అధికారం ఇచ్చి ఏం చేశాడు? ఏమండి ఒక కోఆర్డినేటర్ అంటాం మన భాషలో చెప్పుకోవాలంటే, ఇతనికి ఒక కోఆర్డినేటర్గా అప్పగించామండి, ఇతనికి ఒక ప్రిన్సిపల్గా చేసామండి, లేదా ఇతను ఒక అడిషనల్గా చేసామండి, లేదా ఇతను డిప్యూటీ డైరెక్టర్గా చేసామండి. కానీ ఏ వర్క్ ప్రోగ్రెస్ ఏమీ లేదండి, రిజల్ట్ ఏమీ లేదు. ఎందుకండి అని పైనున్న వాళ్ళు అనుకున్నప్పుడు అది ఎంత బాధగా ఉంటుంది. దేవుడు అనుకుంటే అమ్మో ఇంకేమన్నుందా? అందుకే 5 ఇచ్చిన వాడితో ఏం చేశావంటే 5తో మరో 5 అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. రెండిటితో ఏం చేశావంటే 2తో మరో 2 సంపాదించాను అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. కానీ 1తో ఏం చేశావనంటే భూమిలో పాతిపెట్టాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? సోమరివైన చెడ్డదా, సోమరివిరా నువ్వు, సోమరివి. నిజంగా తోలా కూడా సోమరుడేమో అనిపించింది అనేది, ఏం చేయలేదు కదా మరి. సోమరివైన చెడ్డదాసుడా, ఇదిగో నీకును నీలాంటి వారికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్యాగ్ని దండన ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిపోండి అంతే. ఇంకా అనేసాడు చివరికి వెళ్ళేటప్పటికి. అందులో త్రోసివేయబడుదురు అనేసాడు, అందులో త్రోసేశాను అంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం, నీకు కూడా ఏదో సామర్థ్యం ఉంది. నువ్వు ఆలోచించు, నీకు ఏదో తలాంత్ ఉంది, నీకు కూడా దేవుడు ఏదో ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏంటో అది ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని జ్ఞాపకం చేసుకొని, నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న సామర్థ్యాన్ని ఎంతవరకు నేను దేవుని కొరకు వాడగలుగుతున్నాను, వినియోగించగలుగుతున్నాను అని ఒక్కసారి ఆలోచించు. సమయాన్ని పోనివ్వకండి, సమయాన్ని వృధా కానివ్వకండి. వెనకకి తిరిగి చూసుకుంటే అప్పుడప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుంటుంది, ఏంటండి ఇంతకాలం అయిపోయిందా అప్పటికే అని. ఇటు బాప్తిజం 10 ఏళ్ళు అయిపోయిందా, ఇటు 20 సంవత్సరాలు అయిపోయిందా, ఇటు 30 ఏళ్ళు అయిపోయిందా? ఏంటండి 30 ఏళ్లలో నేను ఏం చేశాను దేవుడి కోసం? 20 సంవత్సరాలు ఏం చేశాను? 10 ఏళ్లలో నేను ఏం చేశాను? ఏం చేయలేకపోయాను. ఒకవేళ నిజంగా ఈలోపే ఒకవేళ చావు అనేది వచ్చి ఉంటే, ఈలోపే దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతే ఏమైపోయేది నా జీవితం? ఎక్కడికి వెళ్ళిపోయేవాడని నేను అన్న భయం అనేది మనల్ని చంపేదండి. ఆ భయం అనేది మనలో కలగద చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. కనీసం ఈ తోలా గురించి వినేటప్పుడైనా 23 సంవత్సరాల దేవుడు తనకిచ్చిన ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు తను కూర్చోబెట్టిన తగ్గట్టుగా ఏ కార్యక్రమాలు లేకుండా వెళ్ళిపోయాడండి. తను ఏమి చేయకుండా వెళ్ళిపోయాడేమో. ఎందుకంటే ఏమీ వ్రాయించలేదు అతని కోసం. ఎందుకంటే దేవుడు చేసిన వాళ్ళ కోసం అంటే దేవుడు చాలా గొప్పగా వ్రాయించాడు. మీకు తెలుసు కదా, దేవుడు తన కోసం ఏ చిన్నది చేసినా కానీ దేవుడు రాయించాడండి. ఇప్పుడు క్రొత్త నిబంధనకి వెళితారండి, భేద విధురాలు ఒక్కసారి 2 కాసులు వేసిందట. ఎంత గొప్పగా చెప్పాడండి ఆవిడ కోసం. మనం చేసే ఏ చిన్నదైనా కానీ దేవుడు తప్పనిసరిగా దేవుడు జ్ఞాపకం పెట్టుకుని, చిన్నదైనా కావచ్చు, మనం చాలా చిన్నది అనుకుంటాం కానీ దేవుడు దాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుంటా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరట వచ్చిన వాడికి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా ఏమన్నాడు? ప్రతిఫలం పోగొట్టుకోరు అని అన్నాడు. అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా లెక్క. దేవుడు అది కూడా రాసుకుంటాడా? అవును. ఒక శూనేమీరాల గురించి మనం చదువుకుంటున్నప్పుడు ఎలీషా అనేటువంటి దైవజనుడికి తను ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని చూస్తున్నప్పుడు ఆ సంగతి కూడా వ్రాయించాడండి దేవుడు. ఆ సందర్భాన్ని కూడా దేవుడు చక్కగా వ్రాయించేది. ఆతిథ్యం ఇస్తే కూడా తన దైవజనుడికి ఆ సందర్భాన్ని వ్రాయించి పెట్టేశాడు. మర్చిపోలేదు. యేసుప్రభుల వారు ఆ శిష్యులతో పాటు ఏమండి ఆ బేతనియా గ్రామంలో ఉన్నప్పుడు
సీమోను ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చేసి అత్తరు తీసుకొచ్చి తన తల మీద పోసి అభిషేకించినప్పుడు ఆవిడ కోసం కూడా మాట్లాడుతూ అసలు సువార్త ప్రకటింపబడిన ప్రతి చోట ఈవిడ చేసిన ఈ కార్యము కూడా ప్రకటింపబడుతుంది అన్నాడు. ఏంటి ఆవిడ చేసిన దానికోసం. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేవుడు కోసం ఏదైనా మనం చేస్తే మనుషులంగా మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అది మనకు తెలియాలి. దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవుడు మరచిపోవటం అనేది జరగదు. మనం మర్చిపోతాం చేసి. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోతుంటాం. అవునా ప్రభా, నేనే అతనికి బట్టలు ఇచ్చాను, ఏమో నాకు అంత ఐడియా లేదు ప్రభా అంటాం మనమే. ఏంటి ప్రభా, నేను భోజనం పెట్టానా, గుర్తులేదు ప్రభా నాకు అంటాం. అందుకే వాళ్ళు చూడండి, ఈ అల్పులైన నీ సహోదరులు ఒకని మీరు అవన్నీ చేశారనంటే మేమెప్పుడు బట్టలు ఇచ్చాము, మేమెప్పుడు ఏమంటే భోజనం పెట్టాము, వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు. అప్పుడు చెప్తాడు కదా, నేను రాలేదులే, ఇగో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మీ సహోదరులు, మీరు వాళ్ళకి చేశారు కానీ నాకు చేసినట్టే అనేసాడు. అంటే దేవుని కొరకు మనం చేసే ఏ చిన్నదైనా అది కౌంటబుల్, అది దేవుడి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. కానీ 23 సంవత్సరాలు ఏమైపోయిందంటే అంత వేస్ట్ అయిపోయింది. ఆయన గురించి ఒక్క విషయాన్ని కూడా దేవుడు ఏమీ చెప్పలేదు. ఎవరిది? తోల. అయిపోయింది ఇది. నెక్స్ట్ ఏంటంట చూద్దాం. అలాంటి వాడు ఇంకోటి వచ్చాడు వాళ్ళ తర్వాత వెంటనే. అదే 10వ అధ్యాయం మనం చదువుతుంటే 10వ అధ్యాయంలో న్యాయాధిపతులు 10వ అధ్యాయం ఏమండి 3వ వచనం. అతని తర్వాత అనగా ఎవరి తర్వాత? తోలా తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు వంశపు వాడు అన్నాడా. గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై అన్నాడు. 22 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. పైనేమో ఆయనేమో 23 ఈయనేమో 22 23 ఏం చేయలేదు, 22 ఏం చేస్తాడు? 23 ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఆయన ఎంత? 22. ఈయనేమైనా చేశాడంటే ఈయనేం చేశాడు, ఈయన ఘనకార్యం చూద్దాం, ఇతనేం చేశాడో చూద్దాం తర్వాత, బాగుంటుంది ఇతని కోసం. ఇంకా ఇతనేం చేశాడంటే 22 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండేను. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. ఏంటి కుమారులుగానే కార్యక్రమం పెట్టుకున్నాడేమో. ఇంకా ఏంటి ఎంతమంది అట? 30 మంది కుమారులు ఉండిరి. నెక్స్ట్, వారు 30 గాడిద పిల్లలని ఎక్కి తిరుగువారు, అంటే తిరుగుబోతులు అనమాట. నెక్స్ట్ చూడండి, 30 ఊరులు వారు. మరి అంతే కదా, మరి కన్న తర్వాత వాళ్ళ కోసం సమకూర్చాలి కదా అన్నీ. చాలా బిజీ అనమాట. ఎవరు? యాయీరు చాలా బిజీ. ఇంతకీ ఏ బిజీ? ఫ్యామిలీ బిజీ, కుటుంబ బిజీ. ఎంత తలమునకలు అయిపోయి ఉంటాడు. మనం కన్నా ఒకరిద్దరి పిల్లల కోసమే అష్ట కష్టాలు పడుతుంటాం. రాత్రి పగళ్ళు డ్యూటీ సరిపోతే నోటి కూడా వెళ్తుంటారు మన వాళ్ళు. ఎందుకు? ఉన్నారండి మరి 2, ఉన్నారండి 3, ఉన్నారండి 4, వాళ్ళకి పెట్టాలి, చెయ్యాలి, బోల్డని కార్యక్రమాలు, బోల్డంత ఖర్చు అంటాం. ఏంటి కన్న 2, 3 పిల్లల కోసమే రాత్రనక పగలనక డ్యూటీ అని ఓటీ అని ఎంత కష్టపడుతుంటే 30 మందట, 3 పదులు. ఈ 30 మంది కోసం అంటే మరి ఎంత కష్టపడాలి చెప్పండి. ఆయన చాలా కష్టపడాలి. ఈ 30 మంది కోసం అంటే మళ్ళీ ఏం చేశారంటే ఒక్కొక్కరు ఈ రోజైతే కార్లు కొనిచ్చేవాడు. 30 మంది కోసం అయితే ఈ రోజుల్లో అయితే కార్లు, మరి ఆ రోజైతే గాడిదలే వాహనాలు. ఆ రోజుల్లో కార్లు లేవు కదండి. మరి ఆ రోజు ఏంటంటే ప్రయాణ సాధనాలు ఏంటంటే గాడిదలు, గుర్రాలు, రథాలు, ఇవే తప్ప ఆ రోజు ఏమి లేవు. బైకులు, కార్లు, బస్సులు ఏమి లేవు ఆ రోజు. కనుక 30 మందికి ఒక్కొక్కడికి ఒక్కొక్క గాడిద ఇచ్చేసాడట. వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా గాడిదలే. ఆ గాడిదలు ఈ గాడిద మీద కూర్చున్నారనమాట. ఇప్పుడు 30 మంది. ఎందుకనంటే ఏం చేశారో చెప్తున్నాడు అక్కడ. వాళ్ళు ఎక్కి ఆ గాడిదలు ఇచ్చిన తర్వాత అలా గాడిద మీద ఏం చేశారట? ఆ గాడిదల మీద తిరుగువారు. అంటే ఏమి లేదు, తిరగటమే, టైంపాస్, తిరుగువారు. మళ్ళీ ఏం చేశారట? మళ్ళీ వీళ్ళందరికీ వీడు చాలా గొప్పోడండి, మామూలుగా 30 మందికి 30 ఎకరాలు ఏదో సంపాదించి పెట్టాడు, తలా 1 ఎకరం ఇచ్చే కాదు భూములు కాదు వీడు ఏకంగా ఊళ్ళే కట్టించేశారట. అంటే ఒక్కొక్క గ్రామాన్ని కట్టించేసి ఒక్కొక్క కొడుకు పనిచేశాడు. అవన్నీ చూసుకోవడానికి ఒక్కొక్కడికి మళ్ళీ ఒక్కొక్క వాహనం గాడిద ఇచ్చేశాడు అనమాట. ఎక్కడ? గిలాదులో. గిలాదు ఎక్కడుంది? గిలాదు చాలా ఫేమస్ అండి. దేనికంటే వైద్యానికి ఫేమస్. ఏమండి గిలాదులో గుగ్గిలము లేదా అని మాట్లాడతారు చూసారా? ఇర్మియా గ్రంథంలోనే ఏమో ఏమండి
గిలాదు అని అంటే ఈ వైద్యానికి సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మందులు అంతే కదా, ఆయుర్వేదమే కదండి ఏదైనా కానీ, వాటికి సంబంధించి చాలా ప్రఖ్యాతి గిలాదుగా మనకు కనబడుతుంది. ఒకసారి మీరు మ్యాప్ చూస్తే, మ్యాప్ చూడండి ఒకసారి, రెండో మ్యాప్ చివరిలో రెండో మ్యాప్ మీరు చూస్తే, రెండో మ్యాప్లో గిలాదు అని చాలా పెద్ద అక్షరాలతో కనబడుతుంది. యోర్దాను నదికి కాస్త ఈశాన్యములో మనకు కనబడుతుంది. చూడండి, యోర్దాను నదికి ఈశాన్యములో గిలాదు కనిపించిందా? చాలా పెద్ద అక్షరాలతో కనబడుతుంది. ఇంతకు మీకు యోర్దాన్ ఎక్కడుందో కనబడుతుందో లేదో మరి తెలియట్లేదు నాకు. కనిపించిందా? అందరికీ కనిపించింది కదా, వెరీ గుడ్. కనిపించిన వాళ్ళు చేయొద్దండి. కనిపించని వాళ్ళు మేము చూడలేదండి ఇంకా అన్నవాళ్ళు ఏమండి, పైనుంచి చూడండి, పైనుంచి కుడివైపు పైనుంచి మీరు చూసుకుంటూ కిందికి వస్తే గిలాదు అని చాలా పెద్ద అక్షరాలతో రాశాడు. కళ్ళద్దాలు కూడా అవసరం లేదు, కనబడుతుంది అన్నమాట, అంత పెద్దగా ఉన్నది గిలాదు అని. ఓకే, అక్కడి వాడనమాట. ఎవరు ఆ ప్రాంతం వాడనమాట ఈ యాయిరు గారు. యాయిరుకు దేవుడు 22 సంవత్సరాలు ఇస్తే 22 సంవత్సరాలలో 30 మంది పిల్లలట. సర్లేండి, ఆయనకు ఇచ్చేటప్పటికి ఉన్నారో లేదో మనకు ఆ విషయం తెలియదు. మొత్తానికైతే ఏంటంటే 30 మంది కుమారులు అయితే ఆయనకు ఉన్నారు అని, ఈ 30 మందికి 30 గాడిద పిల్లలు కొనిచ్చాడని, ఆ గాడిద పిల్లల మీద వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారండి. అంతేకాకుండా 30 ఊర్లు కూడా వాటికి ఉన్నాయని, నేటి వరకు వాటికి యాయిరు గ్రామములు అని పేరు, వాటికి యాయిరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో ఉన్నవి. ఆ దేశం ఎక్కడుంది ఇప్పుడు చూశారు కదా మ్యాప్లో, దానికి అవన్నీ కూడా గిలాదు దేశములో ఉన్నవి. యాయిరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడను. ఏంటి, అయిపోయిందా? అయిపోయింది. యాయిరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడను అన్నాడు. ఏదో ఉందనుకుంటే ఏం లేదు, ఏదో చెప్తాడు ఏదో చేస్తాడు అనుకుంటే ఈయన కూడా ఏం చేసినట్టుగా ఏం లేదు. ఏం చేసుకున్నాడంటే 30 మందిని కన్నాడు. ఆ 30 మందికి 30 గాడిదలు కొనిచ్చాడు. ఆ 30 గాడిదలతో పాటు 30 ఊర్లు కట్టించాడు. ఆ ఊర్లకు తిరగమన్నాడు. ఆ తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళు చచ్చారు, ఈయన చచ్చాడు. ఇది ఎవరిది? ఇది యాయిరు న్యాయాధిపతి అన్నాం. ప్రియులారా, దేవుడు చాలా చెప్పుకున్నాం కదా, చాలా ఉన్నతమైనటువంటి బాధ్యత కదండి న్యాయాధిపతి అన్నప్పుడు. న్యాయాధిపతి అని అంటే మన భాషలో చెప్పుకోవాలంటే రాజు అండి. ఆ రోజు ఆయనే కదా, జడ్జే కదా, రాజుల కాలం కాకమనుపు ఆయన రాజు లాంటి వాడు కదా. ఒక న్యాయాధిపతిగా న్యాయం చెప్పేవాడుగా, న్యాయం తీర్చేవాడుగా, లేదా ఒక రాజుగా, ఒక తండ్రిగా ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశానికి నువ్వు ఏంటయ్యా నువ్వు చూపించిన మాదిరి, నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి, నీ కుటుంబాన్ని చూసి ప్రజలంతా కూడా నేర్చుకోవలసిన మాదిరి ఏముంది చెప్పు? 30 మంది పిల్లల, వాళ్ళ గాడిదల. నిజంగా దేవుడు అప్పగించిన పని ఏమైనా చేశావా? దేవుడు అప్పగించినటువంటి పని నీకేమైనా జ్ఞాపకం ఉందా? ఎంత విచిత్రం అంటేనంటే, నిజంగా ప్రకృతిలో జంతువులు, ప్రకృతిలోని పక్షులు, ప్రకృతిలోని ప్రతిదీ దేవుడి పనిలో ఉంది, వాడికి తెలుసు. ఆఖరికి గాడిదల మీద కూర్చున్నారే వీళ్ళు, గాడిదలు ఎక్కారే, అసలు ఆ గాడిద కూడా దేవుడి పనిలో ఉన్నట్టుగా మనం చదువుకుంటాం సంఖ్యాకాండంలో. ఆ బిలాము విషయంలో జరిగినప్పుడు మనం ఆ బిలాము గాడిద మీద కూర్చొని వెళ్తుంటాడు కదా ఆ బాలాకు దగ్గరకు, మోయాబు రాజు దగ్గరకు. నిజంగా ఆ రోజు కానీ ఒకవేళ గాడిదే కానీ అడ్డుకోకపోతే, గాడిదే కానీ ఒకవేళ ముందుకు వెళ్ళిపోతే బిలాము అక్కడికక్కడ దేవదూత చేతిలో చచ్చేవాడు. అంటే ఆ రోజు నిజంగా బిలామును కాపాడింది గాడిద. గాడిదకున్న బుద్ధి, గాడిదకున్న జ్ఞానం, గాడిదకున్న దూరదృష్టి ఎవరికి లేదు గాడిద మీద కూర్చున్నా. అంటే మొత్తానికి గాడిదలు కూడా చక్కగా పనిలో ఉన్నాయండి. ఈ 30 గాడిదలు బాగున్నాయి కానీ దానికి తిరిగే వాళ్ళే బాగోలేరు. అర్థమవుతుందా? ఈ 30 గాడిదలు కూడా మంచివే, కానీ ఈ గాడిదల మీద తిరుగుతున్నారే పిల్లలు. ఏం చేశారండి, మొన్న రిటైర్ అయిపోయారు కదా, డబ్బులు వచ్చాయి కదా, ఏం చేశారంటే మా వాడికి కారు కొనిచ్చామండి, మా వాడికి బైక్ కొనిచ్చామండి. ఏం చేస్తాను, తిరుగుతున్నాడండి. మీకు కనిపించట్లే? ఎంత గొప్పగా చెప్తారండి. తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? అగో పార్కులమ్మటి, అగో అమ్మాయిని వెనకేసుకుని తిరుగుతున్నాడు కదా, మీకు అనిపించట్లేదా? గొప్ప. అలా తిరిగి ఏలారో ఏ బస్సో
మళ్ళీ వెనకాల రాసుకుంటాడు కదా, అమ్మా నాన్న దీవెనలతో బస్సు కింద ఉంటాడు. అమ్మా నాన్న ఆశీస్సులతో లారీ కింద శవంగా ఉంటాడు. ఎందుకు కొనిచ్చావు ఒక బైకు? ఎందుకు కొనిచ్చావు ఒక కారు? ఎందుకు కొనిచ్చావు ఒక వాహనం? ఆ రోజు యాయిర్ ఎందుకు కొనిచ్చాడో అర్థం కాలేదు ఆ గాడిదలకు. అలానే ఈరోజు మీరు మీ పిల్లలకు మీరు ఎందుకు కొనిస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? ఏమండి, నిజంగా దేవుని కోసం కష్టపడేవాడికి, దేవుడు పని చేసేవాడికి ఏముండదు. కానీ ఇలా మాత్రం చూడండి, ఎంత ఖర్చు పెడతారో, ఎంత ఖర్చు పెడతారండి. దేవుడి దగ్గర లెక్క ఉంది, మర్చిపోకూడదు. దేవుడి దగ్గర ప్రతిదానికి లెక్క. ఎంతమంది సేవకులు లేరు చెప్పండి ఈరోజు? ఏమంటే సరైనటువంటి ఏమంటే బైకులు లేక వాళ్ళు వెళ్ళడానికి, ప్రయాణానికి చాలా కష్టపడి ఇప్పుడు రోజు కంప్లీట్గా వాళ్ళు సేవ జీవితం, సేవ మీద బతుకుతున్నారండి. నిజంగా ఆ విషయంలో మీరు ఆలోచించారు, చాలా సంతోషం. ఏదో మీరు చేయగలిగిన సహాయం మీరు చేశారు మీ ప్రాంతం నుంచి. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఎందుకంటే నేను చూసిన తర్వాత మీకు ఆలోచన కలిగింది. ఎందుకంటే ఒక దైవజనుడుగా ఒక ఉన్నతమైనటువంటి వాక్యాన్ని మాకు బోధిస్తున్నప్పుడు నేను నా ప్రయాణాలు కావచ్చు, నేను పడుతున్న ప్రయాస కావచ్చు, అదంతా మీకు అర్థమైంది. అయ్యో, ఇందులో మేము కూడా ఎంతో కొంత చేయగలిగితే అన్న చేసేటువంటి సేవలో, ఆయన తిరిగేటువంటి ప్రయాణాలలో అందులో ఎంతో కొంత దేవుడు మాకు కూడా ఫలమిస్తాడు కదా అని మీరుగా ఆలోచించుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి తలా కొంచెం ఇచ్చారు. చాలా సంతోషం. అడగకపోయినా మీరు ఆలోచన చేశారు, చూసారా? బాగుంది. అలా ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ రోజు యాయీరు తన పిల్లలకి ఇచ్చాడు. అలానే మీ పిల్లలకి ఇవ్వద్దని నేను అంటం లేదు. కానీ ఇచ్చే ముందు పర్పస్ ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు నేను పెట్టుబడి పెడతానని ఇంత అని నువ్వు ఆలోచించాలి కదా. లేదంటే యాయీరికి నీకు తేడా ఏముంది? వాడు నిజంగా నీకు లోపడుతున్నాడా? దేవుడికి లోపడుతున్నాడా? దేవుడంటే భయం ఉందా, భక్తి ఉందా? నీతో ప్రార్థనకు వస్తాడా, కూర్చుంటాడా? సేవకులంటే గౌరవం ఉందా? వాక్యాన్ని వింటాడా? ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేవు. కానీ వాళ్ళ కోసం ఈరోజు తల్లిదండ్రులు పెడుతున్న ఖర్చు చూస్తుంటే ఏంటోనండి, లక్షలండి. యాయీరు చేసిన తప్పదేనండి. యాయీరు కూడా అదే తప్పు చేశాడు. యాయీరు 30 మందిని కూర్చోబెట్టి ఏమైనా మంచి మాటలు చెప్పాడు తన పిల్లలకంటే? మనకు సాక్ష్యం ఏమీ లేదు చెప్పాడు అంటానికి. 30 మందిని కూర్చోబెట్టి దేవుని గురించినటువంటి మాటలను ప్రకటించాడు, బోధించాడు, నేర్పించాడు అని చెప్పడానికి ఏమీ లేదు మనకి ఇక్కడ సాక్ష్యం, ఎవిడెన్స్ మనకేమీ లేదు ఇక్కడ. కానీ భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దావీదు గారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక మాట చూడాలి. కీర్తన 71వ కీర్తన, 71వ కీర్తన మీరు చూడగలిగితే 71 కీర్తన 18వ వచనం, 71వ కీర్తన 18వ వచనంలో, దేవా వచ్చు తరమునకు, ఇదేంటండి, దేవా ఈ తరమునకే కాదు, ఈ తరానికి కాదు, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము అయ్యా. తల నెరిసి ముసలివాడనైపోయేంత వరకు దయచేసి నన్ను విడిచిపెట్టకు అంటున్నాడు. ఎందుకు విడిచిపెట్టొద్దు అంటున్నాడు దావీదు? ఎందుకు విడిచిపెట్టొద్దు అంటున్నాడు? ఆయన కోరిక అలాంటిది. ఏం కోరుకుంటున్నాడు అనంటే, దేవా ఇప్పుడున్నటువంటి ఈ తరానికే కాదు, నా పిల్లలకే కాదు, రాబోయేటువంటి తరానికి, నా పిల్లలకు అనగా నా మనవన్లకు, నా మనవరాండ్రకు కూడా, వారిని కూడా నా చుట్టూ కూర్చోబెట్టుకొని వారికి నీ గురించినటువంటి సంగతులు, నీ గురించినటువంటి బోధ వారికి నేను చెప్పునట్లుగా అప్పటి వరకు దయచేసి నన్ను నువ్వు కాపాడవయ్యా, నన్ను విడిచిపెట్టకుండా ఉండు అన్నాడు. మనల్ని చూస్తుంటే ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది దేవుడికి. మనల్ని చూస్తుంటే వచ్చే తరమా, అసలు రేపటి వరకు నేను ఎందుకు ఉంచాలరా అన్న ప్రశ్న దేవుడికి వచ్చిందా నిన్ను చూస్తుంటే? రేపటి వరకు నీకు ఎందుకు అసలు? అప్పుడప్పుడు నిజంగానండి మాకే చాలా చిరాకు అనిపిస్తుంటుంది కొంతమందిని చూస్తున్నప్పుడు. ఎందుకు అనవసరంగా దేవుడు ఇలాంటి వాళ్ళు ఉంచుతున్నాడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంత విన్నా మారరు, ఏమో ఎన్నిసార్లు చెప్పినా వినరు, పట్టించుకోరు. ఎందుకు? వేస్ట్ కదా.
ఎందుకంటే దేవుడు ఇచ్చే గాలి, దేవుడు ఇచ్చేటువంటి సూర్యరశ్మి, దేవుడు ఇచ్చేటువంటి ఈ నేల సారం, దేవుడిచ్చే ప్రతిదాన్ని అనుభవిస్తున్నావు. అప్పటికి అంటాడు కదా, ఎందుకు ఈ నేల సారము వ్యర్థమైపోవాలి అని అంటాడు కదండి. యజమాని వచ్చినప్పుడు అంజరపు చెట్టు గురించి మాట్లాడతాడు కదా, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కాయలేవు, ఆకులు తప్ప. ఎందుకు దీని సారం వ్యర్థమైపోవాలి? ఒక చెట్టు కోసం ఆలోచించినప్పుడు నీ కోసం ఆలోచించాడా? ఎందుకు నేను ఉంచాలి? ఎంతకాలం అవుతుంది నీకు వాక్యం చెప్పించబట్టి, ఎంతకాలం అయితే తరగతి నిర్వహించబట్టి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు మందిరానికి వెళ్ళబట్టి, ఎన్ని ప్రసంగాలు నువ్వు విన్నావు? మార్పు లేనప్పుడు ఎందుకు ఉంచాలి నిన్ను అనేటువంటి ఆలోచన దేవుడికి రాదా? ఖచ్చితంగా. అసలు ఇప్పుడే నీకు చాలా ఎక్కువైపోయిందని దేవుడు అనుకుంటుంటే, ఇక నీకు వచ్చే తరం వరకు దేవుడు ఉంచటం, నువ్వు అడగటం, అందులో ఏమైనా న్యాయం ఉందంటారా చెప్పండి? అసలు వేస్ట్. ఇక్కడ ఈ భక్తుడు వచ్చు తరము అన్నాడు. అసలు ఆ రోజు ఆయన్ని చూస్తుంటే, మనం యాయీర్ని చూస్తుంటే ఎంత విచిత్రంగా ఉందంటే, 30 మంది కుమారులా, 30 మంది కుమారులకు 30 గాడిదలు, 30 ఊర్లు. అంటే మొత్తానికి ఎత్తనండి, ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అలానే ఉన్నారండి. అంటే మనం పోయినా కానీ మన పిల్లలు కూడా తిన్నా తరగనంత ఆస్తులు వాళ్ళ కోసం సమకూర్చి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళేలోపు వాడికి ఒక ఇల్లు కట్టించాలరా, వెళ్ళిపోయేలోపు వాడికి ఒక బంగారం, అమ్మాయికి ఒక బంగారం కొని పెట్టుకోవాలరా, మనం వెళ్ళేలోపు వాడికి ఒక ఫ్లాట్ చూసి వెళ్ళిపోవాలరా, మనం వెళ్ళేలోపు వాడి మీద ఇంత ఫిక్స్డ్ చేసి వెళ్ళిపోవాలరా. ఇవే కదా దరిద్రమైన ఆలోచన చేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ మనం వెళ్ళేలోపు వాడిని సరిచేసిపోదావరా, దేవుని నడిపించిపోదావరా, సత్యం నడిపించిపోదావరా, దేవుడు అంటే భయం భక్తి వాడిలో నింపిపోదాం అన్న ఆలోచన ఈరోజు ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో ఎవరు చేయగలుగుతున్నారు? మీరు ఆలోచించండి. మనకే లేదండి ఇంతవరకు. ఇంత వాక్యాన్ని వింటున్నటువంటి మనలోనే లేనప్పుడు ఇక బయట వాళ్ళలో ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అంటే యాయీరు చేసినట్టుగానే మీరు చేస్తున్నారు కదా. 30 గాడిదలు కొనిచ్చి, ఆ తర్వాత 30 ఊర్లు కట్టించేసి ఆ గాడిద మీద బలాదురుగా తిరగమని చెప్తున్నారా మా పిల్లలకు? అందుకే ఎన్నోసార్లు చెప్పాం, మరలా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మనం పోతే మన పిల్లలు ఎలా బ్రతుకుతారు, వాళ్ళకు ఏమి సంపాదించి పెట్టదాము అన్న ఆలోచన మీరు మానేయండి. వాళ్ళని చక్కగా మీరు పెంచగలిగితే, వాళ్ళని పోషించగలిగినటువంటి వాడు దేవుడు. ఆయన కంటే బాగా ఎవరు ఏమీ చూడలేరు, పోషించలేరండి. మీకు అర్థమవుతుందా? మన పిల్లల కోసం ఏది సమకూర్చుకొని సంపాదించుకోవలసిన అవసరత ఏమీ లేదు. ఎందుకు అనంటే, వారిని మనం వాక్యములో పెంచగలిగితే, దేవుడు చెప్పిన ఆ త్రోవను వారికి చూపించగలిగితే, పరిచయం చేయగలిగితే, వాక్యములో పెంచిన తర్వాతనండి బతికించలేడండి దేవుడు. ఖచ్చితంగా ఆయన మీద మీరు ఆ నమ్మకం పెట్టుకోండి. ఆయన మాటలు మీరు బలంగా నమ్మండి. లేదు అనుకుంటే యాయీరు చేసిన తప్పే మరలా మనం కూడా చేసిన వాళ్ళం అవుతాం. యాయీరు ఎలా అయితే పిల్లల కోసం ఆలోచించి చచ్చి వెళ్ళిపోయాడు చరిత్ర లేకుండా, మనము కూడా రేపు మన కోసం, మన పిల్లల కోసం ఆస్తులు కూడా పెట్టుకోవడం, బంగారాలు కూడా పెట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఏమైనా అది కొనటం ఇది కొనటం అని దేవుడిచ్చిన ఈ కాలాన్నంతా పాడు చేసుకొని మనం వెళ్ళిపోతే, ఆడికి 22 సంవత్సరాలు, నీకు 60 సంవత్సరాలు, ఏం ఉపయోగం లేదు. అంత బూడిదలు పోసినట్టే, అంత మట్టిలో కలిసిపోతాయి. యాయీరు చరిత్ర అండి. తోల ఏమీ లేదు, యాయీరు ఉంది, కానీ దేవుడి కోసం వీడు చేసింది కూడా ఏమీ లేదు. తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం చేసుకున్నది ఉంది తప్ప దేవుడి కొరకు చేసింది ఏ మాత్రం లేదు. అలానే ఒక తోల, ఒక యాయీరు, వీరిద్దరూ మన జీవితాలలో ఉన్నారేమో ఒకసారి చూద్దాం. లేదా వారు చేసినవి మనం చేస్తున్నామా అని ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ వీరి జీవితాలు మనలో ఉన్నా, వారిలా మనం చేస్తున్నా, రేపొద్దున మనకంటూ చెప్పుకోవడానికి దేవుడి దగ్గర ఏమీ ఉండదు. ఏముంటుంది చెప్పుకోవడానికి దేవుడి దగ్గర? మంది ఏముండదండి. అందుకే ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు కదా పాత నిబంధనలో. ఆల్రెడీ మనకు తెలుసు, ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ వచనంలో ఇది న్యాయాధిపతులు కదా. అంటే న్యాయాధిపతుల కాలంలో ధర్మశాస్త్రం ఉంది కదా. ధర్మశాస్త్రం ఉంది అని అంటే ధర్మశాస్త్రంలో ఏమని చెప్పాడు దేవుడు? ఇదిగో మీరు మీ పిల్లలకు వారు కూర్చున్నప్పుడు, వారు నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు నా గురించి చెప్పండి అని చెప్పలేదు దేవుడు. ఆ మాటలు తెలుసు కదండి. ఎవరికి? యాయీరుకి తెలుసా? తెలుసు. మరి మనకు తెలుసా? మనకు తెలుసు. మనం ఎలా చేయలేదు, ఆడలను చేయలేదు, అంతే. మనకు తెలుసు, మనం చెయ్యం. ఆడికి తెలుసు, వాడు చేయడు. మరి అప్పుడు యాయీరుకి మనకి తేడా ఏముంది?
ఇంకొక విధంగా చెప్పాలంటే యాయిరు కంటే కూడా మనకు ఎక్కువ శిక్ష. కారణం ఏంటంటే మన క్రైస్తవులం. యాయిరు కాలం నాటికి దేవుడు చేసింది తక్కువ, మన కాలం నాటికి దేవుడు చేసింది మన కోసం చాలా ఎక్కువ. ఎంతంటే యేసుక్రీస్తును తన కొడుకును మన కోసం చంపుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇంకా చాలా 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 శిక్షకు మనం చాలా పాత్రలు అవుతాం. అదే కదా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయంలో ఉండవలను, అవి తోలాకైనా వర్తిస్తాయి, యాయిరికైనా వర్తిస్తాయి. అంటే యాయిరైనా తోలా అయినా వీరిద్దరు న్యాయాధిపతులుగా దేవుని మాటలు వాళ్ళు ఎక్కడ దాచుకోవాలి? హృదయంలో దాచుకోవాలి. తోలాకు లేవు హృదయంలో, యాయిరుకు లేవు హృదయంలో. ఉంటే ఏం చేసేవాళ్ళు? ఉంటే ఏం చేయాలి? ఉంటే వాటిని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, వాడు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, వాడు పండుకున్నప్పుడు, వాడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. 30 మందిని చుట్టూ కూర్చోబెట్టుకుని యాయిరు, అసలు ఇక నీకు గురకూడికి అవసరం లేదయ్యా, నీ ఇంట్లో నీ పిల్లలు కూర్చుంటే చాలు, క్లాస్ అవసరం లేదు, క్లాస్ కోసం వాళ్ళనరా వీళ్ళనరా ఏమంటే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అవసరం లేదు. 30 మంది మీరే కూర్చుని, మీదే పెద్ద క్లాసు, మీదే పెద్ద రీసెర్చ్ సెంటరు, మీదే పెద్ద సంఘం. ఎందుకు 30 మంది? ఇంకా ఆ 30 మందికి 30 మంది భార్యలు వచ్చారనుకో, 60 మంది. వాళ్ళకి మళ్ళీ 2-3 పిల్లలు అనుకోండి, వాళ్ళే 100 మంది. పెద్ద కాలేజీ అది, పెద్ద చర్చి అది. మళ్ళీ వాళ్ళ తరపున మా అత్తమామలు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చేసారనుకోండి, పెద్ద పబ్లిక్ మీటింగే అది. అంటే ఎవరిని పిలవాల్సిన పని లేదు. అప్పుడప్పుడు అంటూ చూసారు అంటే, ఎవడు మా ఇంట్లో కార్యం జరుగుతారండి, ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మా వాళ్ళు వస్తే నిండిపోద్దండి అంటారు అంతే. అంటే అంత ఉందన్నమాట వెనకాల, రాబంధువులు లాగా బంధువులు అంతమంది ఉంటారండి. అంతే కదండి. వాళ్ళు భోజనాలు ఉంటాయంటే వస్తారండి బంధువులు, ఊరికనే వస్తారండి చెప్పండి. ఇంట్లో కార్యం ఉందంటే వస్తారు. కార్యం ఉందంటే ఖచ్చితంగా ఏముంటుంది? ముద్ద ఉంటుంది. ఆ ముద్ద కోసం వస్తారంతే, తినడం కోసం. మీరు మామూలుగా ప్రార్థన పెట్టుకుంటున్నామనంటే రారండి. అందుకే మన వాళ్ళు తెలుగు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ప్రతి బర్త్డే కార్యక్రమాన్ని ప్రార్థనతో పెట్టేసుకోవటం, ప్రతి పెళ్లి రోజును ఇంకా అట్లనైనా మా వాళ్ళు పిలిపించి ఏదో వాక్యం వినిపిద్దామని పోలే చేయండి, మంచి కార్యక్రమమే అది. ఎందుకంటే ఏదో ఒక రూపంలో వాళ్ళని పిలిపించి వాక్యం వినిపించాలనేటువంటి ఒక మంచి ఆలోచనే కదా. మామూలుగా అంటే రారు కదా మరి వాళ్ళు. అందుకోసం అంటే యాయిరు కంటే మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ యాయిరు ఎందుకో నిర్లక్ష్యం చేశాడు. అంతేకాక దేవుని మాటల ముందు అసలు వాడు హృదయంలో లేకుండా పోయాయేమో, లేవు గనకనే ఈ పని అతను చేయలేకపోయాడు. ఇక్కడ ఈ మాట చెప్పాడు. క్రొత్త నిబంధనకు వస్తే మనకేం చెప్పాడు? తండ్రులారా మీ పిల్లలకు మీరు కోపం రేపొద్దు, మీ పిల్లలు మీరు ఎలా పెంచాలి అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు మీరు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని అంటే, నేను పెంచను. మరి ఏం చేస్తావు? నా 30 మందికి నేను 30 గాడిదలు కొనిస్తాను. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కోసం ఊళ్ళు కట్టిస్తా. నెక్స్ట్ ఏం చేస్తారు? తిరుగుతారు అంతే, తిరుగుతారు. ఏమండి, అలా గాడిదలు ఉన్నాయి కదా అని గాడిదల మీద ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ బయట తిరుగుతూ ఉంటే, అలా వాళ్ళని తిరిగే వాళ్ళు ఏమంటారు చెప్పండి? జులాయిగా తిరుగుతున్నారు. అప్పుడప్పుడు చూడండి, ఎందుకురా బయటికి వెళ్తాను అంటే, ఏ ఉండదండి, ఊరకనే మమ్మీ అంటాడు అంతే, ఏ ఉండదు, కారణం ఏ ఉండదు. మీరు చూడండి, పిల్లల్ని గమనించండి, యవనస్తులు మీరు బాగా చూడండి, ఎందుకురా బయటికి వెళ్తున్నావు అని అంటే చెప్పడు, అస్సలు చెప్పడు. ఎందుకంటే ఊరకనే అంటాడు అంతే. ఊరకనే ఎందుకురా బయటికి, అలా వెళ్ళి రావాలంతే. అలా వెళ్ళొస్తే వాడు మనసు కుదురపడుతుంది అంతే. కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, ఎందుకురా అంటే ఏముండదు, సొల్లే అంతే, ఏముండదు, ఊరకనే చేశానంటే. అప్పుడు ఫోన్ చేసి కూడా, ఏంటి ఎందుకు చేశాను? ఊరకనే చేశానండి అంటుంటారు. ఊరకనేనా? ఊరకనే కాసేపు మెద్ద మీదకి వెళ్ళాలనుకుంటారు, కాసేపు ఊరకనే పార్కులంపడి తిరగాలనుకుంటారు, కాసేపు అలా బైక్ మీద వెళ్ళొద్దాం అనుకుంటారు, కాసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ కూడా ఏందన్నమాట? ఊరకనే. అంటే యాయిరు కుమారులు గాడిదల మీద ఊర్లంబడి తిరిగినట్టే అనమాట ఇవన్నీ కూడా. అంతే కదా. విచిత్రం ఏంటంటే, నీకంటే పని లేక వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వాళ్ళు ఏదో పనులు ఉంటారు కదా, వాళ్ళ పని ఎందుకు పాడు చేయటం? దీనికి ఏమంటారు అని అంటే, ఏమంటే కూసేగాడిదట వచ్చి మేసేగాడి, 2 గాడిదలే పాపం పోనా తింటుంది, ఇదేమో ఏమంటే చక్కగా మీరు క్లాస్కి రెడీ అయిపోయి చక్కగా బైబిల్ పట్టుకొని బయలుదేరాలనుకో, ఈలోపు గాడిదలు దిగిపోతాయి ఇంట్లోకి అంతే. గాడిదలండి
మీరేమైపోతారు, అయ్యో చాలా హైదరాబాద్ నుంచి వచ్చింది 2 గాడిదలు, ఏం చేస్తాం, మేము ఉండిపోతామండి, ఇంకా మేము రాలేకపోతున్నామండి అంటే పాపం మీరేం మెయ్యాలని వస్తున్నారు ఇక్కడికి వాక్యం, మీరు మేయడానికి వచ్చారు, వాళ్ళేమో పాపం ఎందుకో వచ్చేసారు. వాళ్ళ కోసం మీరు ఆగిపోతుంటారు. అప్పుడప్పుడు చూడండి, ఈ కారణాలు చెప్పినప్పుడు చాలా చిరాకు అనిపించేస్తుంటుందండి. వాళ్ళు వచ్చారండి, వీళ్ళు వచ్చారండి, అందుకే మేము ఏం చేసామంటే రాలేకపోయామండి, మళ్ళీ పెద్ద ఇది రీజన్ అయినట్టుగా. గాడిదలండి చూసారా, యాయిర్ ఎంత పని చేశాడో, పిల్లలకి ఏం గురించి తప్పు చేశాడు, గాడిదల గురించి తప్పు చేశాడు. పోనీ గాడిదల గురించాడా, ఆ తర్వాత మళ్ళీ తిరగడం గాడిదలో ఉంటే మరి ఏంటంటే ఒక ఊరు, ఒరే నీకు ఆ ఊరు, నీకు ఈ ఊరు, నీకు పంచి పెట్టేశాడు అంతే. కానీ 22 సంవత్సరాల జీవితం అంతా ఇలానే అయిపోయి ఉంటుంది పాపం. 22 ఇయర్స్ అంతా ఇలానే అయిపోయింది పిల్లలతో. కానీ న్యాయాధిపతిగా నిన్ను ఎందుకు చేశాడు దేవుడు? నిన్ను న్యాయాధిపతిగా ఎందుకు చేశాడు? నిన్ను ఎందుకు కూర్చోబెట్టాడు సింహాసనం మీద? నువ్వేం చేశావు? ఈలోపే ఆయుష్ అయిపోయింది కదా, ఈలోపు ఆయుష్ అయిపోయింది, ఈలోపు చావు వచ్చేసింది, చనిపోయావు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు కూడా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు మీ లైఫ్లో. ఇక కళ్ళ ముందు ఎంత ఉందో మనకైతే తెలియదు. కానీ చేద్దాం అనుకునే సమయానికి కళ్ళు కనపడక, చెవులు వినపడక, మాట్లాడలేక, రోగాలు ఒంట్లోనికి ప్రవేశించి షుగర్ అని, బీపీ అని, అల్సర్ అని, కీళ్ళ నొప్పులని, మోకాల నొప్పులని, ఎన్నో రకాల సమస్యలు ఏమి చేయక, అప్పుడు నిజంగా చెప్తున్నాను, అప్పుడు మీరు చాలా ఫీల్ అవుతారు, చాలా బాధపడుతుంటారండి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు దేవుడి కోసం ఏమి చేయలేకపోయాను, వెళ్ళలేకపోయాను, ఇవ్వలేకపోయాను అని ఖచ్చితంగా మీరు కూర్చొని మంచం మీద పడుకోనైనా మీరు ఏడుస్తూ బాధపడి ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మీ జీవితంలో. కానీ ఏం సుఖం చెప్పండి అప్పుడు మీరు ఎంత ఏడిస్తే ఏం ఉపయోగం, ఎంత బాధపడితే ఏం ఉపయోగం? అందుకే యాయీరు మనకు పాట నేర్పిస్తున్నాడు. ఒరే పిల్లల, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కాదు, వాళ్ళని చక్కగా దేవుళ్ళలో పెంచే ఆలోచన మీరు చేయండి. నేను చాలా తప్పు చేశాను, నా సమయం అంతా ఇక వీళ్ళందరికీ అలా సెటిల్ చేసి అప్పుడప్పుడు ఏమండి పిల్లలకి అంతా సెటిల్ అయిపోయారండి, ఇక నేను చక్కగా దేవుళ్ళలోకి వచ్చేద్దాం అనుకున్నాను. ఈలోపు హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఏమొస్తావు దేవుళ్ళలోకి రావడానికి కాదు, శ్మశానంలోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది నీకు. ఇంకా చాలామంది చూసారండి, ఇక అమ్మాయి పెళ్లి చేస్తారండి, ఇక నేను చాలా ఫ్రీ అయిపోతానండి అంటారు అంతే. ఇంకా రిటైర్ అయిపోతే చాలా ఫ్రీ అయిపోతానండి అంటారు. యాయిర్ కూడా బహుశా అలానే అనుకున్నాడండి. ఇంకేముందండి, నా పిల్లలకు 30 గాడిదలు గురించేసానండి, 30 ఊళ్ళు కూడా కట్టించేశానండి, ఇక వాళ్ళు ఆ ఊళ్ళో తిరుగుతుంటారండి, నేను ఈలోపు దేవుడి కోసం ఇది చేద్దాం అనుకున్నాడు. ఈలోపు చావు వచ్చేసింది యాయిర్కి. అంతే కదా, యాయిరు చనిపోయాడంటే ఏమైపోయాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. యాయిర్ నేర్పించే పాఠం అండి మనకిది. కనుక కన్ను మూసేలోపు కన్న తండ్రిగా ఆ దేవుని కోసం నువ్వు చేసింది ఏదో ఉండాలి. ఏమి చేయకుండా వెళ్ళిపోతే అన్నాడు కదా, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. కనుక ఈరోజు మనకు తోలా విషయంలో కానీ, యాయిర్ విషయంలో కానీ ఏమి నేర్చుకున్నాం? వాళ్ళు చేసినవి ఏమీ లేవు, కానీ వాళ్ళ నుంచి నేర్చుకున్న పాఠాలు మాత్రం బాగా ఉన్నాయి కదా. వాళ్ళు చేసింది ఏమీ లేదు, కానీ వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నది మాత్రం చాలా ఉంది. తోలాలాగా ఖాళీగా మనం ఉండకూడదు, ఏమి చేయకుండా. అలానే యాయిర్ చేసినట్టుగా కూడా మనం ఏమీ చేయకూడదు. యాయిర్ తప్పు చేశాడు పిల్లల విషయంలో, మనం మాత్రం మన కుటుంబాల విషయంలో తప్పు చేయకూడదు. అలానే మన పిల్లల కోసమే ఆలోచన చేయొద్దని కాదు, మన పిల్లల కోసం ఆలోచించాలి. వాళ్ళ దేవుళ్ళు ఎలా పెంచాలి, వాక్యంలో ఎలా పెంచాలి, నేను వెళ్ళిపోయిన నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నేను వెళ్ళి ఆ మహాలోకానికి నా పిల్లలు కూడా రావాలి అని అంటే వాళ్ళని ఎంత క్రమశిక్షణలో పెంచాలి అనే ఆలోచనతో మన పిల్లలు మనం పెంచాలి అన్నది యాయిర్ జీవితం నుంచి మనకు అర్థమయ్యే గొప్ప పాఠం. ఏమండి, తోలా యాయిరు ఏమీ లేదు. ఆ తర్వాత ఇశ్రాయేల్ పరిస్థితి మరలా ఎలా మారిపోయిందో, మళ్ళీ ఎవరు వచ్చారో, ఏం జరిగిందో వచ్చేవారు మాట్లాడుకుందాం. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఒకనాటి న్యాయాధిపతులు తోల, యాయిరు జీవితాలు నేటి మాకు పెద్ద పాఠాలుగా ఉన్నాయి. మీరిచ్చిన 23 సంవత్సరాలను వృధా చేశాడు తోల. అలానే 22 సంవత్సరాలు తన పిల్లలు, వారికి సంబంధించిన ఆస్తి, పంపకాలు, నిర్మాణాలు, ఇందులోనే తనకి ఉన్నటువంటి ఆయుష్ కాలం అంతా కూడా పోగొట్టుకొని చనిపోయిన యాయిరు జీవితం కూడా మాకు పెద్ద గుణపాఠంగా ఉంది. మా జీవితాల్లో ఎవరివి కూడా వీరిలో ఏ ఒక్కరి వలె కాకుండా మీరు మాకు ఇచ్చిన ఆయుష్యకాలం అంతా కూడా తండ్రి నమ్మకంగా మీ పనిలో మేము ఉండటానికి, మాకు అప్పగించిన ఏ పనిని కూడా శక్తి లోపం లేకుండా చేయటానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ
వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్.